ఓకే, కవర్డ్ కాల్స్ రాసేటప్పుడు ఎదురయ్యే ఓ సాధారణ సమస్య గురించి చూద్దాం. చాలామంది లాభాలు మిస్ అవుతున్నామనే ఫీలింగ్తో ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటారు. షేర్లు అసైన్ కాకుండా ఉండేందుకు చాలామంది రోలింగ్ అనే టెక్నిక్ వాడుతుంటారు. కానీ ఈ పాపులర్ స్ట్రాటజీలో ఓ పెద్ద సమస్య ఉంది. ఇది అసలు వ్యూహాన్నే దెబ్బతీస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాల్ను తిరిగి కొననంత వరకు ఈ ప్రీమియం అనేది గ్యారంటీ లాభం. XYZ స్టాక్ ఉదాహరణతో ఈ రెండు పద్ధతుల్ని పోల్చి చూద్దాం. రోల్ చేసినప్పుడు తరచుగా కాల్ను నష్టానికి తిరిగి కొనాల్సొస్తుంది. ఇది గ్యారంటీ ఆదాయాన్ని తగ్గిస్తుంది. అదే షేర్లను అసైన్ అవ్వనిస్తే ప్రీమియం, క్యాపిటల్ గెయిన్స్ రెండూ లాక్ అవుతాయి. చూశారుగా తేడా ఎంత స్పష్టంగా ఉందో. మళ్లీ ఎంటర్ అయితే గ్యారంటీ లాభం చాలా ఎక్కువ. వారపు గ్యారంటీ ఆదాయంపై దృష్టి పెడితే కాలక్రమేణా మంచి పనితీరు కనిపిస్తుంది. అయితే అసైన్మెంట్ని మేనేజ్ చేయడానికి మంచి మార్గమేంటి? ఈ పద్ధతితో ఎక్కువ ప్రీమియం, మంచి ఎంట్రీ ప్రైస్ రెండూ సొంతం చేసుకోవచ్చు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లేదా ఫోమోని తగ్గించడానికి కొన్ని అదనపు షేర్లు ఉంచుకోవడం మంచిది. అయితే ఒక్క సందర్భంలో మాత్రం కాల్ను తిరిగి కొనడమే కరెక్ట్. అదేంటో చూద్దాం. స్టాక్ ధర బాగా పెరిగి ఎక్స్పైరీకి ఇంకా టైం ఉంది, లాభం వచ్చేసినప్పుడు. ఆర్కిమోటో ట్రేడ్ కేస్ స్టడీ చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ కాల్ డెల్టా 0.9కి దగ్గరగా ఉంది. అంటే దాదాపు ప్రాఫిట్ అంతా వచ్చేసినట్లే. షేర్ల మీద వచ్చిన లాభం కాల్ ఆప్షన్ నష్టాన్ని మించిపోయింది. అందుకే లాభంలోనే బయటపడ్డారు. అంటే గరిష్ఠ లాభంలో దాదాపు 90% ముందే చేతికొచ్చేసింది. కొద్దిపాటి లాభం వదులుకున్నా క్యాపిటల్ 2 వారాల ముందే ఫ్రీ అయింది కదా. సరే, ఇప్పుడుదాకా మనం చర్చించుకున్న కీలకమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మరి ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం గ్యారంటీ ఆదాయం కోసమా లేక సంభావ్య లాభాల వేట కోసమా?